హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వీకే. ఈరోజు మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేస్తారో అదైతే మన వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మన బియ్యపిండి ఉంటుంది కదా, దాన్ని మేము ముందుగానే పట్టించి పెట్టుకున్నాం అనమాట. నేను పట్టించేటప్పుడు మినపప్పు యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే మీరు మినపప్పు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే ఏంటంటే వింటర్ చాలా చల్లగా ఉంది వెదర్ కూడా. పిల్లలు 2 డేస్ నుంచి అడుగుతారు, మమ్మీ సర్వపిండి పెట్టు, మమ్మీ సర్వపిండి పెట్టని. సో దానికోసం అయితే నేను సర్వపిండి ప్రిపేర్ చేశాను. మీ అందరికి తెలిసిందే. ఏం లేదు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ నువ్వులు, అల్లం పేస్ట్, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా పిండిని అయితే తడుపుకోవాలి. కారపొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇంకొంచెం కారపొడి యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకొంచెం నేను కారము, పసుపు అండ్ అల్లం పేస్ట్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకుంటే కూడా సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఎక్కువ తక్కువ వేసుకోవడం వలన మనకు చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. ఎందుకంటే ఏదైనా ఎక్కువైనా అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ సాల్ట్ ఎక్కువైందనుకో ఏం చేయలేం కదా. అందుకనే సాల్ట్ ఇట్లా అన్నీ ఉప్పు కారం చూసి యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి ఎంచక్కా వేడివేడిగా తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే ఈ వెదర్కు తగ్గట్టు ఈ సర్వపిండి సూపర్ అనిపించింది. తుఫాన్ ఉన్నట్టుంది మేబీ, అందుకే వర్షం కొద్దిగా అయితే పడుతుంది. ఇవన్నీ కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ముందుగానే వాటర్ పోసి కలుపుకోకుండా ముందుగా అన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. డైరెక్ట్ ముందే వాటర్ యాడ్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే అన్నీ కలవం అనమాట. ఈ మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో వైర్లెస్ మైక్ కొనుక్కోవాలని మీరు కోరుకోండి. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ చేద్దాం అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు. సో ఇదనమాట. మంచిగా పిండిని కొద్దిగా వాటర్ వేసి తడుపుకుంటూ మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా కుదిరింది. నేను పిండి అంతా ఇప్పుడే పెట్టలేదు, ఎందుకంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక వాయి పెట్టినాం అనుకో కడాయిలో, వేడివేడిగా తింటారు. సూపర్గా కుదిరింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఏం లేదు, పెద్ద పెద్ద మసాలాలు దినుసులు అవేం అవసరం లేదు. ఏముంది, బియ్యం పిండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం పేస్ట్, సాల్ట్, ఉప్పు, కారం, సాల్ట్ అన్న ఉప్పు అన్న ఒకటే, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో పల్చగా నొక్కుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది. కొంచెం పిండి కలిపేటప్పుడు కొంచెం మంచిగా కలుపుకోవాలి, కలిసేటట్టుగా. కొంచెం ప్లేట్ ఇరుగ్గా ఉంది, కొద్ది పిండి పెడదాం అనుకున్నాను కానీ సరిపోవాలి కదా, మా వాళ్ళు మంచిగా తింటూ ఉంటారు, అందుకని కొద్దిగా పెడదాం అనేసి అయితే కొంచెం పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా. మంచిగా అంతా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి జోరు అయిందనుకో పిండి వేస్ట్ అయిపోతుంది, కాబట్టి చూసుకొని కొద్దిగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్నట్టయితే మీరు కూడా మిక్స్ చేసుకోండి. మీకు తెలియదు వీడియో తీయడం ఎంత కష్టమో, వీడియో చేసే వాళ్ళందరికీ తెలుసు. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, యూట్యూబ్లో వీడియోలు చేస్తా ఇట్లా అట్లా అని. అంత సాధ్యమైతే కాదు, ఏదైనా కష్టపడాల్సిందే. సో ఇదేంటంటే నాకు ఇంట్రెస్ట్ అంతే, ఇంకా భగవంతుడి దయ మన వీడియోస్ హిట్ అవ్వడం కాకపోవడం. సో ఇదనమాట. 10 ఆల్రెడీ అయిపోతుంది. మార్నింగ్ షాప్ కూడా ఓపెన్ చేసుకోవాలి, కొంచెం హడావిడి ఉంది. అయినప్పటికీ నేను ఈ పని ఫుల్ఫిల్గా చేసే వెళ్తాను. సో ఇదనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలా మంచిగా దగ్గరకు వచ్చేటట్టు కలుపుకోవాలి. సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అలా పంటి కింద నలుగుతుంటే మంచిగా తినాలనిపిస్తాయి. 2-3 వాయిలు కూడా తినేస్తాం, అంత మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే మీరు అనుకోవచ్చు ఏం బాగుంటుందిలే అని, అలా ఏం లేదు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మన ఇంట్లో వాళ్ళే హ్యాపీగా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ మంచిగా తినాలనిపిస్తుంది.
సో ఇంకేంది పిండి అయితే ఒక ముద్దలా కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక సగం అంతా, ఎక్కువ కూడా తీసుకోవద్దు, కడాయి ఉంది కదా అనేసి ఫుల్గా పెట్టేయద్దు. కొంచెం అడుగున ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, నో ప్రాబ్లం. ఆయిల్ అయితే మంచిగా వేసుకోండి, టేస్ట్ సూపర్గా కుదురుతుంది. బయట సర్వపిండి కూడా దొరుకుతుంది, కాకపోతే ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో, ఎన్నిసార్లు మరిగించిన ఆయిల్ యూజ్ చేస్తున్నారో, మనం ఏం తింటున్నామో ఆ దేవుడికే తెలుసు. కాబట్టి మనం ఇంట్లో కొద్దిగా టైం కేటాయించి పెట్టుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది. ఇంకా ఒక ముద్దంతా తీసుకొని దాన్ని కొంచెం ఉండలా చేసుకొని దాన్ని కొంచెం ఇట్లా మెదుపుకొని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం చేయకంటుంది, కొద్దిగా ఆయిల్ తడి వేసుకుంటూ ఇట్లా మంచి కళాయి అంతా అడుగు బాగాన మెదుపుకోవాలి. మంచిగా రౌండ్గా వచ్చేటట్టు, మందంగా పెట్టద్దు, మందంగా పెడితే ఏమవుతుందంటే కాలదు, క్రిస్పీనెస్ రాదు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం పల్చగానే నొక్కి పెట్టుకోవాలి. పల్చగా పెడితే ఏమంటే మంచిగా తినాలని తొందరగా కాలుతుంది. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. కొద్దిసేపు హై ఫ్లేమ్లో, కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా, చూసారు కదా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఎలా కనిపిస్తుందో, మంచిగా పిండిని డెకరేట్ చేసినట్టు సూపర్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా ఇట్లా అనమాట, కొంచెం ఆయిల్ కొంచెం జబర్దస్తే పడుతుంది, చూసుకోండి. అట్లా వెదర్ బాగుంది మెయిన్, అందుకోసమే నేను సర్వపిండి ఇంట్లో పెడుతున్నాను. ఈవినింగ్ అయితే ఇంకొద్ది పిండి ఉంది కదా, ఈ ఒక్క వాయువు మాత్రమే ఇప్పుడు పెడుతున్నాను, మిగతాది ఈవినింగ్. ఇట్లా మధ్యలో గుంటలు కూడా పెట్టుకోవాలి, మా అమ్మ నేర్పించింది. మా అమ్మ, మా అక్క చిన్నప్పుడు పెట్టేవాళ్ళు, వాళ్ళని చూసే నేను ఈ వీడియో చేయడం, నేను పెట్టడం నేర్చుకోవడం జరిగింది. ఇంకా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. పల్చగానే పెట్టుకోవాలి, మందంగా అస్సలు పెట్టుకోవద్దు, తొందరగా కాలుతుంది. మంచి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ ఇట్లా పైనుంచి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలి. కొద్దిసేపు హై ఫ్లేమ్లో, కొద్దిసేపు సిమ్లో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. మ్యాక్సిమం సిమ్లో కాల్చుకుంటే ఏమవుతుందంటే సూపర్గా కుక్ అవుతుంది, బ్రౌన్ షేడ్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూస్తారు కదా ఇట్లా కాలుతుందనమాట, నూనె ఉబ్బికింది కదా. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి, ఒక పక్క కాలుతుందా, అన్ని పక్కలు ఈక్వల్గా కాలుతుందా లేదా చూసుకోవాలి. చూసారు కదా ఇట్లా ఆయిల్ అంతా పీల్చేసుకొని మంచిగా ఈక్వల్గా కాలుతుంది. సూపర్ క్రిస్పీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్లా ఎంజాయ్ చేయండి. చూస్తుంటే నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూసారు కదా, కొంచెం టైం ఎక్కువనే పడుతుంది, అంత ఈజీగా అయితే కాదు. సిమ్లో పెట్టుకోవాలి. క్రిస్పీగా ఎలా కాలిందో, నువ్వులు పైకి ఎంత బాగా కనిపిస్తున్నాయి, సూపర్గా ఉంది. ఇప్పుడు తిని చూపిద్దామంటే కూడా చాలా వేడిగా ఉంది. ఇంకా స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక అయితే లాగించేస్తారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.